తూర్పుగోదావరి జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఆరతులతో స్వాగతం పలుకుతున్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీల నుండి దిష్టి తగలకూడదనే ఉద్దేశంతో దిష్టిని కూడా తీస్తున్నారు. ప్రస్తుతం మనం రంగంపేట అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఇక్కడ ప్రజలంతా కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అంత అభిమానం, ఎందుకు ఆయన కోసం అంతలా ఎదురు చూస్తున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు అంత అభిమానం? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధముగా 30 లక్షలకు పైగానే ఇళ్ల స్థలాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అది ఒకటి ఆలోచించాలి. ఏ పథకమైనా ఇదివరకు గత ప్రభుత్వంలో ఏ పథకమైనా వచ్చిందంటే దళారుల చేతిలో ఉండేది. ఈ రోజున డైరెక్ట్గా నేరుగా పేదవాని అకౌంట్ చేతిలోకి వెళ్తుంది. కాబట్టి పేదవాని సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి సీఎంగా పరిగణించడం జరిగింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో. ఏ పథకం అయితే పాదయాత్ర చేశాడో 2019లో, ఆ పాదయాత్రలో ఏ వాగ్దానం అయితే చెప్పాడో పాదయాత్రలో ప్రతి వాగ్దానాన్ని కూడా తూచా తప్పకుండా నిర్వర్తించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. పేదవాడికి ఈ రోజున ఎవడైనా ఒక్క రూపాయి ఇచ్చాడా? పేదవాడికి ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా పరిస్థితి బాగుందని ఇటీవల నీతి ఆయోగ్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పేదరికం శాతం తగ్గింది. ఎందుకు తగ్గింది పేదరిక శాతం అని వీళ్ళు అంచనా వేస్తే, వీళ్ళ కమిటీ వేస్తే నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పేదరికం తగ్గడానికి గల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల వల్ల పేదరికం తగ్గింది. సార్ చెప్పండి, ఎండను సైతం, మండు టెండర్లో సైతం, అలాగే అర్ధరాత్రి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు వాళ్ళంటారు ఇంత అభిమానం ఈ ఉభయ గోదావరి జిల్లాలో? సార్, ఆయన ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత 2019 నుంచి పార్టీలకు అతీతంగా ఇక్కడ జనసేనని కానీ, తెలుగుదేశాన్ని కానీ, ఆ కులం కానీ, ఈ కులం అనే పార్టీలకి కులాలు అతీతంగా ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి కూడా లక్షల మీద లబ్ధి చేకూర్చినందుకు ఆ అభిమానం తట్టుకోలేక వేళ ఏ టైం అయినా సరే, అర్ధరాత్రి ఎవరైనా, పగలని, ఎండనే, వానన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఆయన చూడాలి, ఆయన ఆశీర్వాదం ఉండాలి మనకి. ఆయన కుటుంబంలో మన కుటుంబాలన్నీ బాగుపడ్డాయంటే ఈ రాష్ట్రంలో మన భారతదేశంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని ముఖ్యమంత్రి ఒక్కరే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద అభిమానంతో ప్రతి ఒక్కరు వస్తున్నారండి. చెప్పండి, ఏ విధంగా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఏమంటే ఈ రోజున గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క లబ్ధి సంక్షేమ పథకం కూడా వారి ఇంటికి చేరేది, లబ్ధిదారుల ఇంటికి. కానీ ఈ రోజున ఈ చంద్రబాబు నాయుడు చూసి ఓర్వలేక, ఈ పవన్ కళ్యాణ్ చూసి ఓర్వలేక ఇవాళ అవ్వాతాతర్ల ఉసురులు కట్టుకున్నారు. ఇవాళ వాళ్ళు పాపం ఈ మండు టెండల్లో వారు పంచాయతీలకు వెళ్ళి తెచ్చుకునే విధంగా ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు చేశాడు. ఆ అవ్వాతాతల ఉసురులు కంపల్సరీగా తొలగుద్ది. మళ్ళీ అఖండమైన మెజార్టీతో జగనన్న పాలన వస్తుంది. అవ్వాతాతలకి ఇంటి దగ్గరే మళ్ళీ పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది. జగన్ గారి మీద చేసిన రాయిదాడిని ఏ విధంగా అది హత్యాయత్నమని భావిస్తున్నారా మీరు? ఇవాళ వస్తున్నట్టు బస్సు యాత్రకు వస్తున్నటువంటి జనం చూసి ఓర్వలేక విజయవాడలో ఇవాళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వారు పురమాయించిన గూండాలు, కుర్రోళ్ళు ఇవాళ వారిని ఉసిగలిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం తీద్దామనుకున్నారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ జనమంతా ఆశీస్సులతో ఆయన బయటపడ్డారు చావు బతుకుల నుంచి. ఇవాళ 50 మంది ఆంధ్ర ప్రజలు, మహిళా సోదరీమణులు కూడా తన నాయకుడికి తగిలిన దిష్టి ఇవాళ గోదావరి జిల్లాల్లో దిష్టి తీయడం జరుగుతుంది. జగనన్నకి దిష్టి పోవాలి. మరిన్ని ఆయన అనుకున్నటువంటి 175కి 175 రావాలని ఇవాళ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. జగనన్న గారు చేసిన పనులు ఎవ్వరు చేయలేదండి. ఈ రోజున 5 సంవత్సరాలు ఆయన చేసిన పని ఎవ్వరూ చేయలేదు నా దృష్టిలో. అయితే ఇగో మొన్ననేమని చూసాను న్యూస్లో, ఒక ముసలామె పెన్షన్కి వెళ్ళి చనిపోయిందండి. ఈ 5 సంవత్సరాల్లో ఎవరైనా చనిపోయారా ముసలోళ్ళు? పెన్షన్ అందరి ఇంటికి అందుతుంది. ఇవాళ రోజున మొన్న నేను చూసి చాలా ఏడ్చాను. ఒక ఆమె వెళ్ళి వడగాలుపు తగిలేసి ఆమె చనిపోయిన కారణం ఏంటంటే ఈ వాలంటీర్లు ఆపేసి మొత్తానికి రానివ్వకూడదని ఆపేసి ఈ కుట్రలో ఈ భాగమే ఆమె చనిపోవడానికి కారణమైంది.
నాకైతే తెలిసి ఈ 5 సంవత్సరాలు చేసిన పాలన జగన్ గారు తప్పించి ఎవరు చెయ్యలేరు, ఇక ఎవరన్నా వచ్చినా సరే చెయ్యలేరండి. నా పేరు సత్య అండి, నేను టైలర్ని. నా కోసం కూడా చెప్తున్నాను, నాకు అన్ని పథకాలు అందే. నాకు సంవత్సరానికి 10,000 నెలకు సంవత్సరం 10,000 రూపాయలు జగన్ పథకంలో నాకు టైలరింగ్ పథకంతో 10,000 అందుతున్నాయండి. మా పిల్లలు 3 చదువుకుంటున్నారు, 3 కూడా ఫీజులు వస్తున్నాయి. నేనేమీ ఖర్చు పెట్టుకోలేదు, వాళ్ళు ఇప్పటికి ఇంకా చదువుకుంటున్నారు. మా పెద్దమ్మాయి చదువుకుంది, జీఎన్ఎం చేసింది. మా చిన్నపిల్లలు 2 టీచింగ్ చదువుతున్నారు, టీచర్లకి 2కి కూడా డబ్బులు పడుతున్నాయండి. నేను 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. వాళ్ళిద్దరు కూడా జగన్ అన్న దైవాలు చదువుతున్నారు. మా అబ్బాయికి 3 సంవత్సరాలు 9th క్లాస్లో ఉన్నప్పుడు జగన్ గారు గెలిచారు. 3 సంవత్సరాలు అమ్మఒడి పడిందండి. నాకు అమ్మఒడి పడింది. అమ్మఒడి పడితే నేను పెట్టుకోలేని టైంలో ఆయన వేసిన డబ్బులతో నా పిల్లల్ని పెంచుకున్నాను. నా పిల్లల్ని పెంచుకున్నాను, అవసరాలు తీర్చుకున్నాను. ఇగో ఎవరు రావద్దండి. నాకు ఎప్పుడైతే ఆయన రాయిచ్చి కొట్టారో నేను ఆయాలు ఏడ్చారు. జగన్ గారిని కొట్టారు, అన్నని చూడడానికి వచ్చాను నేను. ఇవాళ నాకు చాలా అభిమానం నాకు. జగన్ అన్న ఎందుకు కొట్టాలి రాయించుకోండి. ఆయన కొట్టేసుకుంటారా? పవన్ కళ్యాణ్ ఎవడండి? పవన్ కళ్యాణ్ ఆడేమన్నాడు? ఇలా కొట్టుకుంటారు, ఎవరి కాళ్ళు ఎలా కొట్టుకుంటారు? ఎందుకు కొట్టుకుంటారు? అసలు ఎవరి కాళ్ళు ఎందుకు కొట్టుకుంటారండి? అది కన్ను భాగంలో ఎందుకు కొట్టుకుంటారు? ఎందుకు కొట్టుకోవాలి? అంత అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఆయన కావాలంటే కూర్చుని కోట్లు ఖర్చు పెట్టుకుని తినచ్చు. ఈ జనంలోకి రావాల్సిన పని ఆయనకేంటి? ప్రజల కోసం బతుకుతున్నాడు ఆయన, ప్రజల కోసమే శ్రమ పడతాడు. ఎవరు వచ్చినా సరే ఆశ తోసి ఎవరు రారు. అది జగనన్న కోసం ఒకటే మాట చెప్తున్నాను, పేదల కోసం మాత్రమే. ఇవనండి, ఇప్పుడే జగనన్న రాకపోతే చాలామంది అన్నీ కోల్పోతారు. ముసలోళ్ళు ప్రాణాలు పోతాయి. వాలంటీర్లు ఆపేశారు, పెన్షన్లు రావు. ఇల్లు స్థలాలు వచ్చిన వాళ్ళకి ఇల్లు స్థలాలు లోన్లు కూడా పడవండి. నేనైతే చెప్తున్నాను, ఏమీ రావు. మన జగనన్నని గెలిపించుకుందాం, జగనన్న గెలిపించుకుందాం. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి మా కుటుంబాలన్నీ వైజాగ్ ఏలేస్తారు. మా ఫ్యామిలీ అందరూ జగన్ గారి కోసమే. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మా అమ్మకి పెన్షన్ వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ ఎన్నో రోజులు ఏడ్చింది. మా అమ్మ చాలా రోజులు ఏడ్చింది జగన్ గారు నాన్నగారు చనిపోయినప్పుడు. నేను చిన్నదాన్ని. జగన్ గారికి, జగనన్న మీరు ఎక్కడున్నా సరే మా కోసం ఆలోచించే, మీరు క్షేమంగా ఉండాలన్నా, క్షేమంగా ఉండాలి. జగన్ బాబు నీకు వందరాలు బాబు. వల్ల ఇంకా చక్కగా అందరికీ అన్ని పథకాలు అందించాలి బాబు. నువ్వు ఆ 7 రోజులు దెబ్బ తగిలినప్పుడు మేము ఎంత ఏడ్చాము. ఎప్పుడు నువ్వు టీవీలోకి వచ్చి నేను ఎప్పుడు సిలిగుర్తు తీసుకుంటే మా పిల్లలు నవ్వుతారు, ఎందుకమ్మా అలాగ అంటారు. అమ్మ నాకు ఆ బాబు కావాలని ఎంతో బాధపడతాను నేను. నువ్వు మాత్రం ప్రజల్లోకి అందరికీ రావాలి బాబు. నువ్వు దేవుడు ఆశీర్వదించి మంచిగా ఇంకా నువ్వు అందరూ ఏకమై నీకు చక్కగా ఓటేసి గెలిపించి మా అందరిలో నువ్వు ఉత్సాహంగా రావాలని ఎంతో నేను కోరుకుంటున్నాను బాబు. నాకైతే 18 ఏళ్ళు వచ్చాయి, కానీ నా బిడ్డ అయితే వాలంటీర్ చేస్తుంది బాబు. నీ దయవల్ల మరి అదే నీ కృప, దయ, జాలి, కనికారం దేవుడిచ్చిన ఆశీర్వాదం వల్ల బాబు. ఇగో చిన్న మాటలో నన్ను దీవించమని ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. నా పేరు ఇంజిమాళ మరియమ్మ. మాకు జగనన్న రావాలండి, మాకు అన్ని పథకాలు అందిని. ఆయన కొట్టినందుకు మేము చాలా బాధపడ్డాం. మాకు జగనన్న రావాలని ఎవరో వద్దండి. మాకు జగనన్నలు కావాలండి. ఆయన్ని రాయిచ్చి కొట్టారని మాకు చాలా బాధ వచ్చింది. మాకు అన్ని పథకాలు వచ్చినాయండి. డ్వాక్రా వచ్చిందండి, రైతు భరోసా వచ్చిందండి, అమ్మఒడి వచ్చిందండి. మాకు జగనన్నే కావాలండి, మళ్ళీ జగనన్నే కావాలండి. మాకు అతను రాయిచ్చి కొట్టినందుకు చాలా బాధపడ్డామండి. మీ జగనన్న బస్సు యాత్ర వచ్చాక మీ సినిమాలు, సీరియల్ ఏవి చూస్తున్నాయండి, అన్నీ ఆయన్ని చూస్తున్నామండి. ఎక్కడ ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చూస్తున్నారు అని అతనితోటే మాట్లాడుతున్నాండి. అతను జగన్ కావాలని ఎవరు వద్దండి. మాకు అన్ని పథకాలు అందినాయండి. అమ్మఒడి మాకు అండి, ఆ రైతు భరోసా వచ్చిందండి, డ్వాక్రా వచ్చిందండి. మా అమ్మాయికి ఏమో అమ్మఒడి వచ్చిందండి, రుణమాఫీ వచ్చిందండి. అన్ని పథకాలు అందినాయండి మాకు. దుర్గా పుష్పావతి. నీటిపూడి లక్ష్మి అండి. జగనన్న గెలాలని కోరుకుంటున్నామండి. మరి ఆయన రాళ్ళతో ఎంతగానో బాధించారండి. మరి ఆయన కొట్టిన వాళ్ళు మాత్రం వదలొద్దండి జగనన్న. మరి మేము ఎంతగానో ఆయన మీద ఓటు వేసి గెలిపించాలని అడుగుతున్నామండి. రైతు భరోసా వచ్చిందండి, అమ్మఒడి వచ్చిందండి, మిషన్కి కూడా ఇళ్ల స్థలం వచ్చిందండి, కుట్టుకూలి మిషన్ కూడా మరి డబ్బులు ఇచ్చారండి. మరి ఆయనే రావాలని కోరుకుంటున్నామండి. జనసేన మాత్రం తొక్కేమని చెప్తున్నామండి జగనన్నకి. నిజంగానండి, మనస్ఫూర్తిగా అండి. జనసేన మాత్రం రావద్దండి, ఖచ్చితంగా రాకూడదు. జగనన్న నువ్వే రావాలని అడుగుతున్నాను దేవుణ్ణి.